దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా? అందుకు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు దేవుని నువ్వు నమ్మావు, అలాగే విశ్వసించావు, దేవుడి దగ్గరికి నువ్వు వచ్చావు, దేవుడి మీద నమ్మకంతో వచ్చావు. అయితే వినో, నీకు ఏదైతే కావాలని నువ్వు నమ్ముచున్నావో అది పొందుకొని ఉన్నానని నమ్ము. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడిచ్చే మాట ఏందో తెలుసా? నువ్వు దేని గురించి అయితే అడుగుతున్నావో అది నీకు తెలియకుండా నువ్వు అడగట్లేదు. నేను నీకు తెలియజేశాను. నేను నీకు తెలియజేశాను కాబట్టి నువ్వు అడగగలుగుతున్నావు. నేను నీకు గుర్తు చేశాను కాబట్టి నువ్వు దాన్ని గుర్తు చేసుకోగలుగుతున్నావు. నీ పిల్లవాడికి దెయ్యం పెట్టింది, కానీ ఎవరి వల్ల కాల. అన్ని ఆసుపత్రులు తిరిగావు, అన్ని ప్రయత్నాలు చేశావు, అన్ని మందులు వాడావు, కానీ తగ్గదా. కానీ ఎక్కడో ఉన్న నా దగ్గరికి నువ్వు వచ్చావంటే వాళ్ళకి సాధ్యము కానిది నాకు సాధ్యం అవుతుందని తెలిసే కాబట్టే కదా నువ్వు వచ్చావు. కాబట్టి వాళ్ళకి సాధ్యం కానిది నాకెందుకు సాధ్యం కాదని నువ్వు అనుకోకుండా నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ప్రభువా, అపనమ్మకం ఉండకుండా నాకు చేయి ప్రభువా అని ఆ చిన్నపిల్లవాళ్ళ తండ్రి అన్నాడండి.